ఆ! ఏంటో ఫీలయిపోతున్నాననుకుంటున్నారా? బాధ నిజమే అయినా సరే కన్నీళ్లు మాత్రం రావట్లేదు. మ్యాటర్ ఏంటంటే అక్కకసలు హెల్త్ బాలేదనమాట. దానికోసం అని చెప్పి మేము హాస్పిటల్‌కయితే స్టార్ట్ అయ్యాము. నార్మల్‌గానే అసలు తనకి బ్లడ్డే ఉండదనమాట. ఇప్పుడైతే మరీ దారుణంగా అసలు 4% ఉంది బ్లడ్ కూడా. నాలాగా ఏ ఫుడ్ అయినా సరే తింటే ఖచ్చితంగా మా అక్క ఆరోగ్యం ఎప్పుడో బాగుపడేది. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదనమాట. అందుకని సత్తెనపల్లిలో ఉన్న ప్రశాంతి హాస్పిటల్‌కయితే వెళ్ళాము. డాక్టర్‌తో మాట్లాడేసి ఇంకా ఆ తర్వాత వాళ్ళైతే ఒక ఇంజెక్షన్ అయితే ఇచ్చారు. ఇంకా నర్స్ అయితే ఇంజెక్షన్ ఏసారు. చాలా ఏడ్చేసింది పాపం. నిజానికి మనం కూడా చాలా ఫీల్ అయిపోయామన్నమాట మా అక్క ఏడుస్తుంటే. సో, మంచి ఫుడ్ తీసుకోండి గాయ్స్. అప్పుడే హెల్త్ నిజంగా చాలా బావుండిద్ది. ఎన్ని సార్లు చెప్పినా మా అక్క వినదనుకోండి. అదేంటో కానీ ఏడుస్తుంటే కన్నీళ్లు గూడా వచ్చాయి గాయ్స్. నేను గూడా నిజంగా అసలు చాలా ఫీల్ అయిపోయానన్నమాట. ఎక్కడికొచ్చినా సరే ఈ సీరియల్స్ పిచ్చి వదలదు అన్నట్టు ఇక్కడికొచ్చి కూడా మా మమ్మీ కార్తీక దీపం చూస్తుంది. ఆ తర్వాత ఇంకా డాక్టర్ ఏం మెడిసిన్స్ ఇచ్చారో ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాము. ఇకపై ఇంకా డైలీ టాబ్లెట్స్ ఏసుకోవాలన్నమాట. నేను కాదు గాయ్స్ రోగం మా అక్కకొస్తే నేనెందుకేసుకుంటాను. మా అక్కేసుకోవాలి. ఆ తర్వాత పేషెంట్ కోసం అని చెప్పి మేమైతే కొంచెం ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పైతే వెళ్ళాము. వాటర్ మిలన్, డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ యాపిల్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆరెంజ్ కూడా తీసుకున్నాము. నేను అరేంజ్ చేశాను. బట్ మమ్మీకి నచ్చలేదని మళ్ళా మమ్మీ అరేంజ్ చేశారు.